మనం చాలామంది మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. మనకెవరు తోడు రావట్లేదు, మనకెవరు సపోర్ట్ చేయట్లేదు, మన యుద్ధంలో మనతో పాటు ఎవరు పోరాడట్లేదని. యాక్చువల్లీ మన యుద్ధం గురించి కేవలం మనకే బాగా తెలుస్తుంది, స్పష్టంగా మనకే తెలుస్తుంది. ఇంకోటి, మన యుద్ధం మనం చేస్తేనే గెలిచినా ఓడినా సరే దానిలో మనోధైర్యం మనకు పెరుగుద్ది అనమాట. కాబట్టి ఎవరో వస్తారు, మనం ఈ పోరాటంలో ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఆశ పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం కూడా పెద్ద తప్పే అవుద్ది. ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నామో, మన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం గెయిన్ చేసుకున్నామో, జీవితంలో మనం చిన్నప్పటి నుంచి చూసిన సవాళ్ళ నుంచి మనం గెయిన్ చేసుకున్నామో, అప్పుడే ఆ యుద్ధం పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని జీవితాల్లో చాలా దారుణమైన సంఘటనలు పాస్ట్లో జరుగుండొచ్చు. అవి మన మనసుకి గట్టిగా గుచ్చుకోవచ్చు, మన మనసుని రగులుస్తూ ఉండవచ్చు. వాటిని మనమే అనుభవిస్తాం, మనకే తెలుసు వాటి బాధ ఏంటో. పక్క వాళ్ళకి, ఈవెన్ మనతో పొద్దాక ఉన్న వాళ్ళకి కూడా అది తెలిసే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో సపోర్ట్ చేస్తారనుకోవద్దు. మన యుద్ధం మందే. మనం ఏదైతే అనుభవించామో, ఏదైతే కష్టాలు చూసామో, ఏదైతే ఛాలెంజెస్ చూసామో వాటికి సమాధానం చెప్పి తీరాలి. ఈ జీవితం ఎండ్ అయ్యేలోపు మనం ఏదైతే మనం అనుభవించామో, మన ప్రమేయం లేకుండా, మన తప్పేం లేకుండా ఏదైతే మనం ఫేస్ చేసామో, అది విధిరాత కావచ్చు, మనుషులు మనపైన ఆడిన గేమ్ కావచ్చు, ఏది జరిగినా సరే మనం దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఇంకా పైకి ఎదిగి చూపించాలి. ఎందుకంటే విధిని ప్రశ్నించడం, మనుషులు మనకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా మన కోసం మనం చేసుకోవాల్సిన కర్తవ్యాలన్నమాట.